ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ. విఆర్ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, హైదరాబాద్. ఏంటి ఈసారి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? ఇక్కడ చూస్తుంటే చాలా సందర్భ వాతావరణం నెలకొంది. పిఠాపురానికి మాకు మరో కుంభమేళ జరగబోతుందని చెప్పి అంటున్నారు జన సైనికులు. దానిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు ఒక జిల్లా ఇన్ఛార్జ్ గా? కుంభమేళ అనేటువంటిది ఒక హిందువులకు మాత్రమే ఎక్కువగా వెళ్ళేటువంటి కుంభమేళ. ఇది ఒక హిందువులకు కుంభమేళ ఎటువంటిదో, క్రిస్టియన్స్కి క్రిస్టమస్ ఎలాంటిదో, ముస్లిమ్స్కి రంజాన్ ఎలాగో, ఒక రంజాను, ఒక కుంభమేళ, ఒక క్రిస్టమస్ కలిపితే ఏ విధంగా ఉంటుందో అలాంటి ఆవిర్భావ సభ రేపు మార్చి 14వ తేదీ నాడు జరగబోతా ఉంది. కులాలకి మతాలకి అతీతంగా జరగబోయేటువంటిదే జనసేన ఆవిర్భావ సభ అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అంచనాలకు మించి ఈరోజు ప్రజలు రాబోతా ఉన్నారు. దానికి కారణం పవన్ కళ్యాణ్ గారి పట్ల ఒకప్పుడు సినిమా అభిమానం అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దశ దిశ పవన్ కళ్యాణ్ గారని ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలందరూ జనసేన ఆవిర్భావ సభ ఏ విధంగా విజయవంతం చేయాలని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశం యావత్తు కూడా జనసేన ఆవిర్భావ సభ ఏ విధంగా విజయవంతం అవుతుందనేటువంటిది ఎదురు చూస్తా ఉన్నారు. అయితే ఒకవైపు మీరు ఆవిర్భావ సభలో మంచి ఉత్సాహంగా ఉంటుండగా, మరొక శుభవార్త, నాగబాబు గారికి ఎమ్మెల్సీగా ఈ రోజు నామినేషన్ వేయడం జరిగింది. ఒక సీనియర్ జనసేన నాయకుడిగా ఎప్పటి నుంచో మెగా ఫ్యామిలీతో మీకున్న అనుబంధం అందరికీ తెలిసిందే. దానిపై మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు సార్? మేము నాగబాబు గారు మా జనసేన పార్టీకి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ వచ్చారు. ఆయన పదవులు ఆశించే వ్యక్తి కాదు నాగబాబు గారు. మేమందరం అయితే జనసేన పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ మేమందరం కూడా నాగబాబు గారు కేంద్రంలో రాజ్యసభకు వెళ్ళి అక్కడ కేంద్ర మంత్రి అవుతారని మేము అందరం ఆశించాం. కాకపోతే కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు తనకన్నా చిన్నవాడైన పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు తమ్ముడు మాట జవదాటని నాగబాబు గారు అంటే తమ్ముడు అంటే అంత అభిమానం ఆయనకి. పవన్ కళ్యాణ్ గారు అంటే ఎనలేనటువంటి అభిమానం నాగబాబు గారికి. ఆయన చెప్పిన విధంగానే ఆయన ఈరోజు ఎమ్మెల్సీ తీసుకోవడం జరిగింది. మేమైతే కేంద్ర మంత్రి అవుతారని ఎదురు చూడటం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చాలా ఘాటుగా విమర్శిస్తున్నారు. ఆయన కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పి చాలా విమర్శనాత్మకంగా మాట్లాడడం జరిగింది. మీకు ఒక జిల్లా ఇన్ఛార్జ్ గా కూడా, చైర్మన్ గా, దానిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? పవన్ కళ్యాణ్ గారి ముందు అన్ని విషయాల్లో జగన్ తక్కువ అని చెప్పగలం. ఎందుకంటే ఒక నీతిలో పవన్ కళ్యాణ్ గారి కన్నా తక్కువ జగన్మోహన్ రెడ్డి, ఒక సిద్ధాంతంలో పవన్ కళ్యాణ్ గారి కన్నా తక్కువ, ఒక అందం విషయంలో పోల్చుకున్న పవన్ కళ్యాణ్ గారి కన్నా తక్కువ, ఒక గ్లామర్ పొలిటీషియన్ ఏ విషయంలో తీసుకున్నా, ఒక పేద ప్రజల్ని హక్కును చేర్చుకోవాలన్నా, ఒక దాన గుణంలో కూడా ఒక దానం చెయ్యాలి తన కష్టపడిన సొమ్మునంటే దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ గారి కన్నా తక్కువ జగన్. దేంట్లో ఎక్కువ పవన్ కళ్యాణ్ అని అతను విమర్శిస్తాడు. అందుకని మేము జగన్ పెద్ద పట్టించుకోవట్లేదు. కాకపోతే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక జనసేన పార్టీ కార్యకర్త, ఒక నిబద్ధత కార్యకర్తగా ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి చేశాడు. అది ఎలా నెగ్గాడు, ఏంటి, ఏ విధంగా నెగ్గాడు, మోసం చేశాడా, దగ చేశాడా, లేకపోతే ప్రజలను ఏ విధంగా వసుపరుచుకున్నాడో అనవసరం. ముఖ్యమంత్రి చేశాడు, గౌరవ విద్యారంగం. కాకపోతే అతను గౌరవం నిలబెట్టుకునేటువంటి పరిస్థితులు ఉండట్లేదు. అందుకనే ఈ మధ్యన మామూలు మా కార్యకర్తలు కానీ, జనసేన కానీ అందరూ కూడా ఒక ముఖ్యమంత్రిని మామూలు సామాన్య కార్యకర్తతో విమర్శించుకునేటువంటి స్థితికి దిగిపోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. చూశారు కదా, కూడా చైర్మన్, అదేవిధంగా జిల్లా జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి తుమ్మల రామస్వామి గారి స్పందన, పవన్ కళ్యాణ్ గారితో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి ఎందులో ఎక్కువ అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. మా నాయకుడు అన్ని విషయాల్లోనూ ఎక్కువే, ఇటు అన్నంలో, ఇటు నాయకత్వంలో, ఇటు ప్రతి విషయంలోనూ కూడా మా నాయకుడికి ఎవరో కూడా ఎక్కువ కాదు అని చెప్పి కూడా తెలియజేస్తున్నారు.